మా అన్న ఇప్పుడు పప్పల్లాకు వలుస్తున్నాడు. పప్పు వేసి వండేద్దాం, చూసేద్దాం ఒకసారి. పప్పు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర అంతా వేసి ఇప్పుడు చిర్రాకు పప్పు వండే విధానం చూద్దాం. ఆకు కాడలు లేకుండా నీట్గా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాతగా ఆకు నీళ్ళు కడబెట్టుకొని నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. పప్పు వేసి పప్పు ఉడకబెట్టాలి. టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, చింతాకు దిగురు వేసి ఆకు వలుసుకున్న ఆకు వేసి ఉడకబెట్టుకోవాలి. వాడిన తర్వాత గంటితో అట్టా ఇట్టా కాయ మసాలా కిందకి పైకి ఉడికిపోయింది. ఇప్పుడు దించేసుకొని ఇప్పుడు దించుకున్న తర్వాత ఉడికాక మెత్తగా నల్ల రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత బాగా పక్కన తీసి పెట్టుకోవాలి. దాన్ని ఆ విధంగా రుబ్బు పెట్టుకున్న పప్పుని తాలింపు పెట్టుకోవాలి. బాండలో నూనె పోసి ఎర్రగడ్డలు, ఉద్దిపావాలు, కరివేపాకు వేసి మంచిగా రుబ్బు పెట్టుకున్న పప్పును పోసి బాగా కలుపుకోవాలి. అంతే, పప్పు చిరాకు కూర రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.